హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బొచ్చు చేపతో ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చెరువు చేప అంటారు కదా, చెరువు బొచ్చు, దాంతోనండి చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈ చేపతో పులుసు చేసుకుంటారు. పులుసు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ఇగురు చేసుకోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఏమీ కూడా యూస్ చేయకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ చెరువు బొచ్చు చేపలు తీసుకున్నానండి. చూసారా ఇవి ఎలా ఉన్నాయో? ఇవి కట్ చేసేటప్పుడు చూస్తుంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి, మనం బియ్యం కడిగిన కడుగుతో కడుక్కుంటే నీచువాసన లేకుండా ఉంటాయి. అలాగే లాస్ట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి ఉంచుకున్న ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసి వాష్ చేసుకున్నాను కాబట్టి పసుపు అనేది యాడ్ చేయట్లేదు. కావాలంటే మీరు ఈ టైంలో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి. మనం ఇలా కలిపి ఉంచుకోవడం వల్ల ఇవి పాడవకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ముందు ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాను కాబట్టి ఇక్కడ తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే బాగా మగ్గి ఉంటుంది. అంటే ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా 1 టీ స్పూన్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగి పచ్చివాసన పోతుంది కదా, ఈ టైంలో మనం ముందుగా ఉప్పు కారం కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని ఇందులో పెట్టుకోవాలండి. ఒకటి విధంగా పెట్టేసుకోవాలి. సో అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని గరిటె పెట్టి కలపకూడదండి. కలపకుండానే ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇది వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. చేప ముక్కలు అనేవి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గరిటె పెట్టకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ని ఈ విధంగా కుదుపుకుంటూ ఉండాలండి. ఇలా చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పడతాయి. సో ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా చేప ముక్కల్లో ఉప్పు కారం వేసుకున్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ కొన్న ఉప్పు కారం కూడా వచ్చేస్తుంది కాబట్టి అందులోనే వాటర్ వేసి వేసుకున్నాను. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే కారం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కర్రీకి సరిపడగా కరెక్ట్గా ముందే వేసేసుకున్నాను 2 టీ స్పూన్ల కారం. అందుకోసం ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కుదుపుకొని ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ విధంగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్యాన్ ఈ విధంగా కుదుపుకోవాలి. అస్సలు గరిటె పెట్టకండి. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేప ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడి కర్రీ అనేది దగ్గరకు వచ్చేయాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది. చూసారా, వాటర్ ఎక్కువగా లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కుదుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. అందుకే కొంచెం లిక్విడ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, బొచ్చు చేపతో ఇగురు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.